జవహర్ నగర్లో మితిమీరిన రాంకీ సంస్థ ఆగడాలు ప్రశ్నిస్తున్న బీజేపీ నేత రంగుల శంకర్పై దాడికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్లో ఎవరెస్ట్ను తలపించేలా చెత్తతో నింపిన రాంకీ యాజమాన్యం. ఈ విషయంపై బీజేపీ పార్టీ తరపున అనేక పోరాటాలు, విషతుల్యమవుతున్న పర్యావరణంపై అనేక పోరాటాలు చేస్తున్న అంశంపై బీజేపీ నాయకులపై కక్ష పెంచుకున్న కారణంగా సోమవారం సాయంత్రం ఇష్టారీతిన చెత్తను తరలిస్తున్న లారీల రవాణాపై స్పందించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నేత రంగుల శంకర్పై లారీ యాజమానులు హత్యాయత్నానికి పాల్పడి మారణ ఆయుధాలతో దాడి చేశారు. ఈ అంశంపై తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున జవహర్ నగర్ బీజేపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు, అన్ని శాఖల అధికారులు రాంకీ సంస్థ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రజల జీవితాలతో చెలగాటమాడడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడుల ద్వారా అంతమొందించాలని చూడడం నీచమన్నారు. ఈ దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, లేని ఎడల బీజేపీ శ్రేణులతో పోలీస్ స్టేషన్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. పోలీసు వారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు ఆపకుండా వాళ్ళు మా ఇష్టానుసారంగా మేము చేస్తామని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అంటే ఏదైతే అండగా కాంగ్రెస్ పార్టీ అనుకోండి, లేకపోతే ఈ ప్రభుత్వం అండగా ఉంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ యజమాని అయోధ్య రామరెడ్డి అండదండలతో అధికారులు కూడా వాళ్ళకి కొంతమంది తొత్తులుగా పనిచేస్తున్నారు. వారికి అంటే మొన్న 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు వాళ్ళ మామూలుగానే చెత్త బండి ఓనర్స్ అందరూ మేము మళ్ళా ఆపితే చంపేస్తాము, లారీలు దొక్కిస్తామని చెప్పి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు దానిలో భాగంగానే ఈ రోజు దాడి జరిగిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి ఏవైతే మేనేజర్ గారు, జిఎం గారు, మా శంకర్ గారు వారికి ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా లారీలు పోతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయడంతో అతను కావాలని చెప్పి ఈ లారీ ఓనర్స్ ని ఈయన మీద దాడి చేసే ప్రయత్నంలో ఈయన పిలిపించుకొని మరి రాడ్లు కట్టెలతోని దాడి చేసి అంటే ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు. అక్కడ ఎంబడి ఒక కార్యకర్త ఉండడం వలన భయపడి పబ్లిక్ అందరు చూసిన తర్వాత భయపడి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. హాస్పిటల్ కూడా చికిత్స చేసుకోవడం జరిగింది. అయితే మేము మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్న ఆ డంపింగ్ యార్డ్ ని, ఇక్కడ ఉన్న లారీ ఓనర్స్ పై కఠిన చర్య తీసుకోకపోతే నిజంగా కూడా ప్రభుత్వ వాళ్ళు అయోధ్య రెడ్డి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లంచాలకు అలవాటు పడి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఇప్పుడు ఈ శంకర్ గారిని ఎన్నో రోజులు పోరాటం చేస్తున్నాడు, ఆయన మీద దాడి చేయడం అంటే ఈరోజు ప్రతి బీజేపీ కార్యకర్తలు మీద దాడి చేయని పరిగణిస్తూ వాళ్ళు దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేయకపోతే మాత్రం రేపు పొద్దున ఇదే పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే డంపింగ్ యార్డ్ మీద లారీ నుంచి ఇక్కడ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో పోరాడుతున్నారు మా నాయకులందరూ కూడా. ఇంతకుముందుకే ఎన్నో కేసులు కూడా అయినాయి, జైల్లో కూడా పోయొచ్చారు. అయినా కూడా అధికారులు కానీ, ఇక్కడున్న డంపింగ్ యార్డ్ యాజమాన్యం కానీ, పోలీసు వారు కానీ స్పందించకపోవడం వలన ఇంకా ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఇక్కడ స్థానికంగా ఉండే మా నాయకులందరూ కూడా, అధ్యక్షులు కానీ మా నాయకులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ డంపింగ్ యార్డ్ వాహనాలు ఇక్కడ జవహర్ నగర్ గుండా రావద్దు, చిన్న పిల్లలు యాక్సిడెంట్స్ చనిపోతున్నారు, అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి ధర్నాలు చేసినా కూడా ఎవరు స్పందించలేదు. అయితే మా నాయకులు ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారో, అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు, మీరు ఒక్కరే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎవరైతే లారీ ఓనర్ చెత్త డంపింగ్ యార్డ్ చెత్త లారీలో ఓనర్స్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు కూడా ధర్నాలో నేను కూడా పాల్గొన్నాము. ఇలా ఆధ్వర్యం జరిగినప్పుడు పాల్గొన్నప్పుడు కూడా మేము అంత చూస్తాం, లారీలో మద్యం మత్తులో మేము లారీ తొక్కిస్తే కూడా మేము అడిగేటోళ్ళు లేడని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. దానిలో భాగంగానే ఈరోజు మా శంకర్ నేత గారిని ఈరోజు పిలిపించి మరి ఈరోజు రాడ్లతోని కట్టెలతోని దాడులు చేసి అంటే మొత్తం రక్తం గారే విధంగా దాడి చేయడం జరిగింది. నేను దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇటు విషయం చెప్పినాం, మా గౌరవ ఎంపీ గారు కూడా ఇటు విషయం చెప్పినాం. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి ఎవరైతే దాడి చేసిన వారని, వాళ్ళైతే 30-40 మంది ఓనర్స్ వాళ్ళ గ్యాంగ్ అంటున్నారట, వాళ్ళ ప్రాణాలు మాకు ఇలాంటి అంటే ఒక నాయకునికే ఈ పరిస్థితి ఉంటే రేపు కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉంటుంది. మా భయభ్రాంతులకు గురి చేసే ఉన్నాయి కాబట్టి మేము మీడియా ద్వారా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వాళ్ళపైన అత్యాయత్నం కేసులు బుక్ చేయాలి.
కఠిన కారాగార శిక్ష అంటే కఠినంగా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది వేరే దానికి అంటే ప్రాణాలు పోయే స్థితికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు పొద్దున్న వరకు వాళ్ళ మీద అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయకపోతే ఇదే పోలీస్ స్టేషన్ ముందట మేము నాయకులమందరం మా కార్యకర్తలతో ధర్నా చేస్తామని నేను మీ ద్వారా తెలియజేస్తూ శంకర్ గారికి మంచి అంటే హాస్పిటల్ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి మంచి చికిత్సని అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.